ఏకగ్రీవంగా మీరు ఎమ్మెల్యే గెలవడానికి ప్రధాన కారకులు ఎవరు అని అంటే ఏం చెప్తారు? ఆ రోజు నేను శోభానాగరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఏకగ్రీవంగా అవ్వడానికి ముఖ్యమైన కారకులు చంద్రబాబు నాయుడు గారు. హుహు. ఎందుకంటే ఆ రోజు పోటీ పెట్టాలని మా ప్రత్యర్థులు చాలా ప్రెషర్ పెట్టారు. అప్పుడు వాళ్ళు టీడీపీలో ఉండిన్నారు. హ్మ్. చాలా ప్రెషర్ పెట్టినారు చంద్రబాబు నాయుడు గారి మీద. ఆయన ఒక్కటే మాట అన్నారు. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే వాళ్ళ పిల్లలు నిలబడుతున్నారంటే మనం పోటీ పెట్టకూడదు. ఆ సంస్కృతి. ఆ సంస్కృతి తెలుగుదేశం పార్టీలో ఉంది. అబ్బా! హ్మ్. అందుకు ఆయన పోటీ పెట్టలేదు. తెలుగుదేశం పార్టీ మీద చాలా ఒత్తిడి ఉంది. ఎంతమంది ఎన్ని విధాలుగా చెప్పినా అప్పుడు పవర్‌లో ఉన్నారు. హ్మ్. మనం పవర్‌లో ఉన్నాము. ఇప్పుడు భూమా వాళ్ళని ఓడించడానికి మంచి అవకాశం అని ఎన్ని సార్లు చెప్పినా కూడా లేదు. యాక్చువల్లీ మా మదర్ చనిపోయిన టైంకే ఆల్రెడీ బ్యాలెట్ పేపర్ అంతా ప్రిపేర్ అయిపోయింది. హుహు. సో, ఎన్నికల కమిషను ఎలక్షన్ రద్దు చేయలేదు. హుహు. శోభా నాగరెడ్డి గారి పేరు మీద ఎలక్షన్ జరిగింది. ఓహో! సో, 18,000 చిల్లరతో మా మదర్ చనిపోయినా కూడా గెలిచారు. సో, అటువంటి ఫ్యామిలీ మీద పోటీ పెట్టడం మంచిది కాదు. ఆడపిల్ల మీద పోటీ వద్దని జెప్పేసి, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎంత ప్రెషర్ ఉన్నా కూడా పోటీ పెట్టలేదు. ఆ ఆ సందర్భంలో నేను ఏకగ్రీవంగా నేను గెలవడం జరిగింది.